హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, చిన్న వీడియో, అంతగా ఏం షూట్ చేయలేదు. అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ కొంచెం షూట్ చేశాను, నైట్ టైంలో కొంచెం షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే రైస్ కడిగి పక్కన పెట్టేశాను, తాగడానికి వాటర్ కాగబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక టీ తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడైతే బెడ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా క్లీన్ చేశాను, శుభ్రంగా అంతా ఎక్కడిదక్కడ పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇంకా వాష్ మిషన్లో బట్టలు వేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇంకా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత నేను రన్ చేస్తాను వాష్ మిషన్ అయితే. ఓకే, నాను ర్యామ్స్ ఇద్దరు కూడా స్టార్ బజార్కి వెళ్ళారు. ఇంక ఇక్కడైతే నేను ఇదైతే స్టార్ట్ బటన్ నొక్కి ఇదైతే ఇంకా వాష్ చేసుకోవాలి బట్టలు. ఇక్కడ అన్నం కూర వండేలోపు బట్టలు అయితే వాష్ అయిపోతాయండి. మా బట్టల వరకు వాష్ మిషన్లో వేశాను. ఇంకా నాను బట్టలు ఉంటాయి కదండి, అవేమో హ్యాండ్ వాష్ చేస్తాను. ఇంకా కొంచెం చిన్న బట్టలే కాబట్టి తక్కువ టైం పడుతుంది. చూడండి, 3 days బట్టలండి. వర్షాలు వస్తున్నాయి కదా, ఇంకా ఎండ కొట్టట్లేదు, ఎండవు అని చెప్పేసి నేనైతే ఇంకా అట్లా ఉంచేసాను ఒక 4-5 days బట్టలు. ఇవి అయితే 3 days కూడా కాదు. ఇంకా అంట్లు కూడా దోమి శుభ్రంగా ఎండకు పెట్టేశాను. నిన్న వచ్చిందండి ఎండ కొంచెము. సరే, ఇంక ఈ బట్టలు అయితే నానుతున్నాయి. ఈ లోపు అయితే టీ తాగుదామని చెప్పేసి టీ అయితే నేను పోసేసుకున్నాను. నాను కొంచెం, నేను కొంచెం తాగేస్తాము. ఇంకా వాళ్ళు స్టార్ బజార్ పోయారని చెప్పాను కదా అండి, ఇంకా రాలేదు అన్నమాట. ఓకే, వచ్చేస్తారు. ఈ లోపు అయితే నేను టీ తాగేసి ఫాస్ట్గా ఇంకా బట్టలు అయితే వాష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టీ అయితే తాగేసాను. ఇక్కడేమో కంటిడిలేట్ పాలు వచ్చినాయండి, పొద్దున్నే వస్తాయి. ఇంకా పాలు అయితే ఫ్రిడ్జ్ నుండి తీసి ఇందులో పోసేసుకొని కాగబెట్టుకొని తోడేసుకోవాలి. ఎంత బాగున్నాయి, కానీ వాళ్ళు చూయించినంత చిక్కగా అయితే లేవు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైతే నేను పెరుగు అయితే బాగానే ఉంది. ఇంక ఇదైతే కాగబెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు అయితే స్టార్ బజార్ పోయి వచ్చారు. ఫ్రెష్ అంటే ఫ్రెష్ తాజా సొరకాయ అండి. నాకు సొరకాయ కూర తినబుద్ధి అయింది, అందుకనే చెప్పాను ఇంకా సొరకాయ తీసుకురా వెళ్ళి అంటే. మస్తు ఫ్రెష్గా ఉంటాయండి, లేత సొరకాయ అనమాట. ఇంక ఇది ఒకటి నేను కూర్చోవడానికండి, అసలు అంటే కుర్చీలో కూర్చుంటా, అది అందుబాటులో లేనప్పుడు మామూలుగా కింద కూర్చోకుంటే ఇదైతే తెప్పించుకున్నాను. నాను బట్టలు కూడా వాష్ చేస్తున్నాను కదా, అలాంటప్పుడు ఇది నాకు మంచిగా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఇది తెప్పించాను అనమాట. 399 ఇది వచ్చేసి భలే స్ట్రాంగ్ ఉందండి. చూడడానికి అది చిన్నదిగా కనిపిస్తుంది కానీ మంచిగా ఉంది, పెద్దదిగా మీడియం సైజ్ అనమాట. ఓకే, ఇంకా సొరకాయ అయితే చూసారు కదా, మనకి బయట అయితే సొట్టబడి లేదంటే ఎండిపోయి వాడిపోయి ఉంటాయి, కానీ అట్లా ఉండవు స్టార్ బజార్లో. ఫ్రెష్ కూరగాయలు అండి, మంచి కూరగాయలతో భోజనం చేయవచ్చు హ్యాపీగా. అందుకే నేను అక్కడికి వెళ్ళి తెప్పిస్తున్నాను ఎప్పుడైనా సరే. ఇక్కడైతే ఎస్పెషల్లీ నా కొరకు నేను కూర చేసుకుంటున్నాను. 2 ముక్కలుగా కట్ చేసి ర్యామ్స్కి ఒక కూర, నాకు ఒక కూర. ఆయన ఫ్రైలాగా చేశాను, నేను పులుసులాగా చేసుకుంటాను. నాకు పెద్ద ముక్కలతోటి పులుసు వేసుకోవాలి అనిపించిందండి, అందుకని చెప్పేసి మీకు చెప్పాను చాలాసార్లు. నాకు వీడియోస్లలో చాలాసార్లు మెన్షన్ చేశాను నేను. ఇది ఏంటంటే, కూరగాయలు ఎప్పుడైనా సరే నాకు పెద్దగా ఉండాలి, అందులో వాటర్ పోసుకొని మంచిగా ఉప్పు కారం వేసుకొని ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకొని తింటే నాకు మస్తు ఇష్టం అండి, బాగుంటుంది. అందులో వచ్చే పులుసు ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. నేనైతే ఈ సైజు సొరకాయలు అయితే కట్ చేశాను. మంచిగా ఇందులో ఏమేమి వేయాలన్నీ వేసాను. కొంచెం సాల్ట్ వేసాను ముక్కలకు పట్టేటట్టు. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద మూత పెట్టేసుకుందాము. ఇంకా ర్యామ్స్కమ్ పక్కన ఉడుకుతుంది ఆల్రెడీ. చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఆయనకు వండుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. నేను కర్రీ మొత్తం చూపించలేదు మీకు. ఓకే, నేనైతే రైస్ పెట్టేశాను. ఆ రైస్ తినటమే చాలా కష్టంగా ఉందండి, తినబుద్ధి కావట్లేదు. సరే, ఇక్కడ చూసారు కదా, నాకు ఇట్లా ఉండాలి కూర. బాగుంది, మంచిగా ముక్కలుగా చాలా బాగుందండి. ఇంతకుముందు అయితే రైస్ దాంతో 2 సార్లు తినేదాన్ని, అలాంటిది ఇంకా రైస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ ముక్కలు వేసుకొని ఇంకా
తినేస్తున్నాను అనమాట. ఇది చూసారా అండి, ఇక్కడ ఇంకా అనుకోకుండా నేను చికెన్ గోంగూర కర్రీ, చికెన్ ఉంది అంటే ఖచ్చితంగా గోంగూర తీసుకొస్తేనే చికెన్ తీసుకురా అని చెప్పాను ఇంట్లో. అట్లయితే ఇంకా సరేలే అని చెప్పి చికెన్ గోంగూర ఇవన్నీ నాకు చెప్పకుండా తీసుకొచ్చిండు అనమాట. నేనైతే రాగానే శుభ్రంగా క్లీన్ చేసి మంచిగా గోంగూర చికెన్ కర్రీ చేశాను. టైం వచ్చేసి 8 అవుతుందండి. ఇక్కడేమో ఇంకా చూసారు కదా కర్రీ అయిపోయింది. ఫస్ట్ నేను కర్రీ చేస్తాను, తర్వాత రైస్ చేస్తాను. ఇంకా మీకు తెలిసిన విషయమే, ఇక్కడ ఏముంది బగారా రైస్ కొరకు నేనైతే ఇంకా ఎసరైతే కాగబెడుతున్నాను. ఖచ్చితంగా బగారా రైస్ ఉండాల్సిందే. చికెన్లో గోంగూర వేసుకుంటే ఎంత బాగుందండి. మటన్లోనే కాదు, కొంతమంది మటన్లో వేస్తారు, మటన్లోనే కాదు చికెన్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా వేసుకుంటే ఇంకా బగారా రైస్ ఓకే చాలా బాగుంటుంది, ఇంకా చెప్పక్కర్లేదు, మాటలు ఉండవు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎసరు కాగింది. ఇందులో రైస్ అయితే వేసేసుకుందాము. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇంకేముంది, ఒక జస్ట్ 10 నిమిషాలు అయితే ప్రాసెస్ అయిపోతుంది రైస్ ఉడికించేది. ఓకే చూసారు కదా అండి, మాకు ముగ్గురికి ఫుల్గా సరిపోతుంది ఈ రైస్ అయితే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఉడికిద్దాం. ఇందులో నేను ఎటువంటి కలర్స్ వేయనండి, కలర్స్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా నేనే ముందు తింటున్నానండి ఈ మధ్య బాగా. తినే కొంచెం అయినా సరే వేడివేడిగా ఉన్నప్పుడే తినబుద్ధి అవుతుంది. నెక్స్ట్ నేనే ముందు తినేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అన్నం అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను. వాళ్ళకి టైం పడుతుంది అని చెప్తే సరే అని నేను భోజనం అయితే చేద్దామని ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఓకే, దీంట్లోకి ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి. కూరలో ఉడికిన ఆనియన్ ఇష్టం ఉండదు, బట్ ఇట్లా ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని తినడం అంటే మంచి ఇష్టం అండి నాకు ఈ టైంలోనే. అది కూడా కూరలో ఉడికిన ఆనియన్ ఇష్టం ఉండకపోవడం ఈ టైంలోనే అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఖచ్చితంగా లివర్ ఉండాల్సిందే. లివర్ లేని చికెన్ నాకు అసలు చికెన్ లాగా అనిపించదు, వండినట్టు ఉండదు, తిన్న ఫీలింగ్ ఉండదండి. ఎందుకు అంతలా అడిక్ట్ అయిపోయాను దానికి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇది అనమాట. చూసారు కదా, ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.